కాంగ్రెస్ పార్టీకి ఓ లవ్ లెటర్ రాసాం కదా మనం మహాసేన నుంచి. దాని మీద చాలామంది నెగిటివ్ కామెంట్లు, పాజిటివ్ కామెంట్లు మిక్సింగ్ వస్తున్నాయి. అయితే ఈ ఫేస్బుక్ వారు ఇచ్చిన ఈ లైవ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నకి ఇమీడియట్గా మనం ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంది దీనిలో. కాబట్టి నేను ఏం చేయబోతున్నానంటే, ఆ పెద్దిరెడ్డి గారు హాయ్ అండి, శ్రీకాంత్ గుంజా మా తెలంగాణ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు, అలాగే నాగన్న ఉన్నారు, అందరూ వచ్చారు. కాబట్టి మేమేమంటామంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మనం రాసిన లవ్ లెటరు ఇంకా మన డార్లింగ్కి చేరిందో లేదో మనకు తెలియదు. అక్కడ ఎవరో మనకు పరిచయం కూడా లేరు కాంగ్రెస్లో. కాకపోతే కాంగ్రెస్ ఎందుకు అనే దానికి నేను కొన్ని పాయింట్లు చెప్పాను. లేదు వైసీపీ కన్నా చేయొచ్చు, టీడీపీ కన్నా చేయొచ్చు, లేదా టీఎస్ కన్నా చేయొచ్చు, ఎవరికన్నా చేయొచ్చు. చాలామంది అనేది ఏంటంటే, ఆంధ్రాలో మీరు పార్టీ పెట్టడం అంటే వైసీపీ ఓట్లు చేల్చడానికి ఏదో ప్లానింగ్ జరుగుతుందని ఎక్కువ మంది విమర్శిస్తున్నారు మమ్మల్ని. అంటే ఇప్పుడు వైసీపీ పార్టీని నిలబెట్టడానికి అట్లీస్ట్ రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కును కూడా వదులుకుని మనం రాజకీయాలు కూడా వెళ్లకుండా న్యూట్రల్గా ఉండాలని ఎవరైతే కోరుకుంటున్నారో, నేను వైసీపీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయిన ప్రతి ఒక్కరిని నేను పేరుని రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు సాయంత్రం 5 గంటలకి మనం లైవ్ డిబేట్ మాట్లాడదాం, లైవ్లో మాట్లాడదాం. నిజానికి ఈ వైసీపీ టీడీపీకి సపోర్ట్ చేసే నా దళిత క్రైస్తవ ముస్లిం సోదరులరా, మీకు చేతులు జోడించి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మీ నమ్మకానికి, ఒక వ్యక్తిని ఒక పార్టీని నమ్మితే మీరు ఎంత దూరం ఎంత ప్రేమిస్తారో అనడానికి ఇదే నిదర్శనం. గ్రేట్, నేను మిమ్మల్ని చాలా గౌరవిస్తాను. వైసీపీ కోసం మనం పనిచేయాలన్నా వైసీపీ కోసం చేయండి అని నాకు రిక్వెస్ట్ చేసేవాళ్ళు కానీ, టీడీపీ కోసం చేయండి అని చెప్పేవాళ్ళు కానీ, లేకపోతే ఇంకో టీఆర్ఎస్ కోసం చేయండి అని చెప్పేవాళ్ళు కానీ, మిమ్మల్ని నేను చాలా గౌరవిస్తున్నాను. ఎందుకంటే ఆ పార్టీలు ఇప్పుడు దాకా మనకి ఏం చేసే తెలియకపోయినా, ఏం చేయబోతున్నాయో తెలియకపోయినా, ఆ పార్టీని మీరు నమ్మిన ఒకే ఒక కారణంతో, ఆ నాయకుడిని నమ్మిన ఒకే ఒక కారణంతో ఈరోజు మహాసేనను కూడా మీరు రిక్వెస్ట్ చేయటం నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు. అంటే దీన్ని విశ్వాసం అంటారు. ఆ పార్టీ పట్ల మీకున్న విశ్వాసం, నమ్మకం. కానీ ఇదే నమ్మకం, ఇదే విశ్వాసం ఆ పార్టీలు మన పట్ల చూపిస్తున్నాయా? ఆ పార్టీలు కూడా మన పట్ల చూపించే పరిస్థితి ఉంటే 100% మన వాళ్ళు ఎక్కువ మంది ఏ పార్టీకి చేయమంటే ఆ పార్టీకి బేషరతుగానే చేస్తారు. మన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి? క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, ముస్లింలను కొడుతున్నారు, దళితుల జీవితాలు ఇంకా అలాగే రోజు రోజుకి దిగజారిపోతున్నాయి, వేల కోట్ల ఎస్సీ కార్పొరేషన్ నిధులు వచ్చినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయిపోతున్నాయి. ఇవన్నీ జరగకుండా దళితులు డెవలప్ అవ్వాలి, క్రైస్తవులకి ముస్లింలకి రక్షణ కావాలి, వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి. ఇదే మన మెయిన్ మోటో. ఇది ఎవరు చేస్తానన్నా మనం చేయొచ్చు వాళ్ళకి. కానీ ఇప్పుడు వైసీపీకి సపోర్ట్ చేద్దామన్న ప్రతి ఒక్క సోదరుడికి నా రిక్వెస్ట్ ఏంటంటే, వైసీపీకి సపోర్ట్ చేద్దాం. వైసీపీ మనకి ఏం చేయబోతుంది? వైసీపీ ఇప్పుడు దాకా మీకు ఏ హామీ ఇచ్చింది? జాతి కోసం, లేకపోతే క్రైస్తవుల కోసం, ముస్లింల కోసం మీకు ఏ హామీ ఇచ్చిందని మీరు వైసీపీకి సపోర్ట్ చేయమంటున్నారు? ఆ కారణాలు చెప్తే నేను ఖచ్చితంగా చేస్తా. మహాసేనలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈరోజు వైసీపీ వైపు చూస్తున్నారు, అందులో డౌట్లే. కానీ వాళ్ళు వైసీపీ వైపు చూడడానికి, లేదా మహాసేన ఒక పార్టీగా వేరే పార్టీకి సపోర్ట్ చేస్తే అది వైసీపీకి డ్యామేజ్ అంటున్నారు. ఒకవేళ నిజంగా వైసీపీకి డ్యామేజ్ అని మీరు భావిస్తే, వైసీపీకి మన ఓట్ల వల్లే వైసీపీ గెలవబోతుందని మీరు నమ్మితే, అదే నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కల్పించండి. మన వాళ్ళు ఇంతమంది ఓటింగ్ ఉంది, ఈ ఓటింగ్ మిస్ అయితే కనుక మనకు ఇబ్బంది అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పండి. లేదా టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, దళితులు పలానా మహాసేన వాళ్ళు కాంగ్రెస్కి పోతానంటున్నారు, పోతే మనకి ఇబ్బంది అవుతుందండి అని చెప్పండి. చెప్పి దళితులకి, క్రైస్తవులకి, ముస్లింలకి వాళ్ళు ఏం చేయబోతున్నారు? కోట్లాది ఓట్లండి. ఓన్లీ దళిత్ 1 కోటి మంది ఉన్నారు, ఓన్లీ క్రిస్టియన్ దాదాపుగా 20-30 లక్షల మంది ఉంటారు. ఇది ఇతర కులాల నుంచి వచ్చిన వాళ్ళు. ఎవరు మన ముస్లింస్ ఒక 50 లక్షల మంది వాళ్ళు ఉంటారు. ఇన్ని కోట్లాది ఓట్లు ఊరికే ఎలాగా? ఓన్లీ నమ్మకంతోటో, లేకపోతే ఆ పార్టీ మీద ఉన్న ప్రేమతోటో, లేకపోతే మనకు యాంటీ ఓడి వేరే పార్టీలో ఉన్నాడు కాబట్టి మనం ఈ పార్టీని గెలిపించాలని ఈ పట్టుదలతో మనం చేస్తానంటే ఎలాగా? మన వాళ్ళకి, మన జాతికి న్యాయం జరగాలి. ఏది జరిగినా ఏ పార్టీతోనైనా మేము సిద్ధం. మాకు ఎథిక్సే లేవు. మాకు ఉన్నదల్లా ఒకటే స్వార్థం. ఈ స్వార్థం ఏంటి? ఇంతకాలం వేల సంవత్సరాలుగా అణచబడిన దళితులు అభివృద్ధి చెందాలి, క్రైస్తవులు అవమానాలు పాలవుతున్నారు, వాళ్ళకి రక్షణ కావాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి. ముస్లింలు అవమాన పాలవుతున్నారు, వాళ్ళు టెర్రరిస్టులను ముద్రయించుకుంటున్నారు, అందరూ వాళ్ళ చేత అనుమానంగా చూస్తున్నారు. ఆ పరిస్థితి మారి వాళ్ళు అధికారంలో భాగస్వాములు కావాలి, వాళ్ళు ఆర్థికంగా డెవలప్ అవ్వాలి. ఇది మా స్వార్థం.
ఇందులో మేము నిస్వార్థపరులు, మేము అందరూ ఒకటే, అందరూ సమానమైన ఈ సొల్లు కబుర్లు మేము చెప్పం. మాకు స్వార్థమే ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా వీళ్ళందరూ అన్యాయం అయిపోయిన వర్గం కాబట్టి, ఆ వర్గాన్ని మేము రిప్రజెంటేటివ్గా బయటకు వచ్చాం కాబట్టి, మమ్మల్ని నమ్మి మా వెనకాతలు ఈ వర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ స్వార్థం మేము చూసుకుంటాం. అలాగని వీళ్ళు డెవలప్ అవడం అంటే ఇంకొక ఇతర కులాల్లో ఉన్న వాళ్ళని మేము నాశనం చేయాలనే ఉద్దేశం కాదు. మా దగ్గరికి అంటే మేము ఇప్పటివరకు అన్యాయం ఎదుర్కొన్న వాళ్ళం కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలిగిన సత్తా ఒక్క దళితుడికి ఉంది. ఖచ్చితంగా అందరికీ న్యాయం చేయగలడు. ప్రతి వర్గంలో, ప్రతి కులంలో, ప్రతి మతంలో ఉన్న వాళ్ళందరికీ దళితుడు నిజంగా సీఎం అయితే ఖచ్చితంగా చేయగలడు. ఈ దళిత సీఎం అనే కాన్సెప్ట్ ఒక జగన్మోహన్ రెడ్డి గారిని మనం అడగలేం, లేకపోతే టీడీపీని అడగలేం, జనసేనని అడగలేం, టీఆర్ఎస్ని అడగలేం. ఎందుకు? వీళ్ళు ఆల్రెడీ ఆ సీఎం అభ్యర్థులు వాళ్ళు ప్రకటించేసుకున్నారు. ఇక ఖాళీగా ఉన్నది, శక్తి లేకుండా కొంచెం తక్కువ ఉన్నది ఎవరు? కాంగ్రెస్. ఏమో ఇప్పుడు అది ఎలాగా పోయే బదులు సరే ఒక అవకాశం ఇస్తే క్రైస్తవులు, ముస్లింలు, దళితులు ఏకమైతే ముఖ్యమంత్రి పదవి దళితుల చేతిలోకి వచ్చి, హోమ్ మినిస్టర్ పదవి క్రైస్తవుల చేతిలోకి వెళ్ళి, ఎవరు మన ఫైనాన్స్ మినిస్టర్ ముస్లింల చేతిలోకి వెళ్ళి, అందులో మళ్ళీ ఎవరైతే బీసీలు ఉన్నారో బీసీలకి మిగతా మంత్రులు, లేకపోతే ఇంకొక ఓసీలకి మిగతా మంత్రులు, లేకపోతే ఎమ్మెల్యేలు అన్నీ సమానంగానే ఉంటాయి. అన్నీ వీళ్ళకి ఇచ్చామంటలే, కానీ ముఖ్యమైన అధికారం ఉన్న పదవులు మాత్రం వీళ్ళ చేతిలో ఉంటే ఇప్పుడు దాకా వీళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు కాబట్టి న్యాయం జరుగుతుంది అన్నాం. అయితే ఇంకోటి మేము మహాసేనలో ఉన్న ప్రతి ఒక్కరిని చెప్పేది ఏంటంటే, కొంతమంది చీకట్లో ఉండి లైవ్లు పెడుతున్నారట. ముందు వెలుగులోకి వచ్చే ధైర్యం చేయండి. ముందు మేము వెలుగులోకి రావటం కాదు, జనాల్లోకి వెళ్ళాం, పెద్ద పెద్ద పార్టీలను కూడా ప్రశ్నించే స్థాయికి వచ్చాం. మమ్మల్ని ప్రశ్నించాలంటే కనీసం వెలుగులోకి రండి. వెలుగులోకి వచ్చాక మీరు మమ్మల్ని ప్రశ్నించండి. కానీ చీకట్లో ఉండి రాళ్ళేయటం, చీకట్లో ఉండి బుర్ర జల్లటం ఇంకా చీప్గా ఏం మనుషులు రా. మహాసేనలో ఉన్న ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను, ఎవడో చీకట్లో ఉన్నవాడికి ఫేక్ గాడికి సమాధానం చెప్పి టైం వేస్ట్ చేయకండి. ఎవడన్నా వస్తే ధైర్యం వెలుగులో, అట్లీస్ట్ వెలుగులోకి వచ్చే ధైర్యం లేనోడు ఇక ఆడు దళితుల కోసం మాట్లాడడం, మనల్ని ప్రశ్నించేటండి. అసలు మహాసేన అంటే నేను స్టార్టింగ్ వీడియో పెట్టినప్పుడే అన్నాను, మహాసేనని మీరు ఇది మీ నిర్ణయం కరెక్ట్ కాదు అని చెప్పాలంటే ఆ హక్కు ఓన్లీ మహాసైనికులకు మాత్రమే ఉంది. వేరే వాళ్ళు ఎవరో మీరు వచ్చి మాకు ఇది కరెక్ట్ కాదు, ఎలా వెళ్ళకండి, లా పార్టీకి చేయండి, ఈ పార్టీకి చేయండి అంటారేంటి? మీరు చెప్తే మేమెందుకు వినాలి? ఇంతకాలం మహాసేనని విమర్శించిన వాళ్ళు మీరు, మహాసేన ఎదుగుదలను తట్టుకోలేక అసూయతో రగిలిపోయిన వాళ్ళు మీరు వచ్చి మాకు చెప్తారు తొక్కలో సలహాలు. మేము ఇక మర్యాదగా మాట్లాడుతున్నాం, పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నామన్నా. ఒక్కసారి అన్పార్లమెంటరీ దిగామనుకో ఇక ఆ బీపీని కంట్రోల్ చేయడం ఎవరితరం కాదు. మేము మహాసేన వాళ్ళకి ఇప్పుడు నా మహాసైన్యం ఎంత మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంది, వాళ్ళందరికీ ఫోన్లు చేసి డెసిషన్ చెప్పడానికి అవ్వదు కనుక నేను లైవ్ వీడియో పెట్టాను. సోదరులారా, ఇలాగో పరిస్థితి, ఒక అవకాశం ఉంది, ఇదిగో మన కాంగ్రెస్కి ఇది ఇలా పంపించాం, ఏం చేద్దాం? నాకు మా వాళ్ళు మహాసేన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళకి చెప్తున్నాను నేను, తొక్కలగాలి మీరు బయట వాళ్ళు ఎందుకు? మీకు మాకు నచ్చిన పార్టీ మీరు సపోర్ట్ చేసుకుంటాం. లేదు ఈరోజు కాంగ్రెస్ అన్నాం, కాంగ్రెస్తో మాకు డీల్ సెట్ అవ్వకపోతే వైసీపీతో మాట్లాడుకుంటాం, అక్కడ సెట్ అవ్వకపోతే టీడీపీతో మాట్లాడతాం, టీఆర్ఎస్తో మాట్లాడతాం, లేదా బీఎస్పీతో మాట్లాడతాం, ఏదో అంతా మాట్లాడుకుంటాం. మేము మీ దూరదేట మధ్యలో అవసరం సొంత పార్టీ పెడతాం, సొంత కుంపటే పెడతాం. ఏంటి మీకు వచ్చిన నష్టం ఏంటి? మీ తొక్కల సలహాలు ఎవడు అడిగాడు? లాడు ఎవడో సొబ్బడు అమెరికా నుంచి, ఆడు గిలగిల కొట్టేసుకుంటాడు. ఆడిని అసలు ఎవడో మనిషిగానే గుర్తించడాన్ని. ఆడు బైబిల్ తగలబెట్టాడు, భగవద్గీతను తగలబెట్టాడు, భారతమాతను తగలబెట్టాడు, దాని మీద పాస్ పోసాడు. ఆడు ఎంత అనాగరికుడాడు. హలో హాయ్, నేను శబ్బా జయశెట్టి. నీ అవ్వ నువ్వు వచ్చి మాకు సలహాలు ఇస్తున్నావు. నువ్వు నీ సలహా నీ పెళ్ళం పట్టించుకుంటుందేమో చూడు. ముందు నువ్వు మహాసేనకు సలహా ఇచ్చేంత స్టేజ్ రా నీది. కోన్ కిస్క గొట్టంగా. సోదరులారా, సాయంత్రం 5 గంటలకి రాజేష్ సరిపిల్లాను నేను లైవ్లోకి రాబోతున్నాను. ఎవరన్నా ఉంటే కనుక వీడియో కాల్స్తో వచ్చేయండి, వీడియో కాల్స్ మాట్లాడదాం. మా సైన్యంలో ఉన్న ఎవడన్నా సరే ఫేక్ గాడికి సమాధానం చెప్పొద్దు. ఫేక్ గాడి అడిగిన ప్రశ్నలు అది జనాల్లోకి వెళ్తాయి కాబట్టి ఆ ప్రశ్నలకి జస్ట్ మనం సమాధానాలు ఇద్దాం. వాళ్ళ పేర్లు ఎందుకు మనం చెప్పడం? చీకట్లో ఉన్న వాళ్ళ పేర్లు ఒక్కనాటికి వద్దు. మనకి కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో మహాసేన విలీనం అవదు. మహాసేన చెప్పిన వాళ్ళకి దళితుల్లో ఉన్న నిస్వార్థపరులైన నాయకుల్ని సీఎం క్యాండిడేట్ గా ప్రకటిస్తే ఈ మహాసేన వెనకుండి సపోర్ట్ చేస్తుంది. మహాసేన లైక్ ఆర్ఎస్ఎస్ అని ఆల్రెడీ చెప్పాను. క్రైస్తవుల, ముస్లింల, దళితుల రక్షణకి ఆర్ఎస్ఎస్ వ్యూహాల వల్లే, ఆర్ఎస్ఎస్ వల్లే పనిచేస్తుంది. అలాగే వెనకుండి ముందుకు నడిపిస్తుంది, పార్టీలకు సపోర్ట్ చేస్తుంది. కానీ పార్టీల్లో విలీనం అవ్వదు. ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ఎథిక్స్ లేవు. మళ్ళీ చెప్తున్నాను నేను,
మాకు దళితుల అభ్యున్నతి, క్రైస్తవుల రక్షణ, ముస్లింల రక్షణే మా అంతిమ ధ్యేయం. హిందువులో ఉన్న పేదలందరూ డెవలప్ అవ్వాలి. ఈరోజు 1000 ఎకరాలు దొబ్బేస్తున్న స్వామీజీల దగ్గర వాళ్ళ జుట్టు పట్టుకుని బయటికి ఇచ్చి ఆ 1000 ఎకరాలని నా హిందూ సోదరులకి, పేద సోదరులకి ఇళ్ల స్థలాలుగా పంచాలి. ఇలాంటి నినాదాలతో మేము వచ్చాం. ఎక్కడ రాజు సరిపెల్ల ఎవడో పెట్టాడు పోస్టు, చీరాల్లో హిందువులు కొట్టించాడు, కాట్రాలపల్లిలో కొట్టించాడు, ఇంకో చోట ఎక్కడో కొట్టించాడు అని ఎవడో పెట్టి నా కోసం ఏదో ధర్నా ఏదో చేస్తాడట. ఒరే బాబు, మేము కొట్టించింది హిందూ సోదరులు కాదు, హిందువులు మేము ఎప్పుడు స్నేహితులు, బంధువులమే. మేము ఒకవేళ అక్కడ మిమ్మల్ని కొట్టింది బీజేపీ వాళ్ళని కొట్టారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళని కొట్టారు, శివశక్తి వాళ్ళని కొట్టారు. మీకు హిందువులకి సంబంధం ఏంట్రా? హిందువుల కోసం మీరు ఏం చేస్తున్నారు? మీరు మీరు అదొప్పలు చేస్తారు, దెబ్బలు తినేస్తారు, తినేసి అది హిందువులు మొత్తం కంటగడతారా? ఓరంబో కదలా, కొంచెం బుర్రవాడండి రా. కొట్టించింది మేం కాదు, మీరు మేము కొట్టించామంటండి. ఏంటిలా మనం కొట్టించామంటారు? మేము కొట్టించలేదు, మీ మీద ఒట్టు, మేము ఎవరిని కొట్టించలేదు. ఓకేనా? అక్కడున్న స్థానికులు అప్పటికప్పుడు రియాక్ట్ అయ్యి కొడేస్తున్నారు, మరి మేమేం చేయం? సరే సోదరులరా, సాయంత్రం 5 గంటలకి లైవ్ రెడీగా ఉండండి. మహాసేన టీం ఒక టూర్ వెళ్తుంది. ఇప్పుడు అక్కడ ఒక ఇంపార్టెంట్ పని ఉంది, అది చూసుకుని 5 గంటలకల్లా రెడీగా ఉంటాం. ఇప్పుడు దాకా ఎవరైతే కామెంట్లు పెట్టారో మీ అందరి కామెంట్లు ఇప్పుడు లైవ్ అయిపోయిన తర్వాత చూస్తాను. ఓకే, టేక్ కేర్ అందరికీ. బాయ్ బాయ్. జై భీమ్, జై భారత్, జై మహాసేన.